జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు అంటే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దేశ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయో చెప్పేందుకు ఈ న్యూస్ అయితే తీసుకువచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? సరే, నిన్న ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయితే పూర్తి అయిపోయినాయి. ఇక అన్ని సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీనే ఢిల్లీలో గెలిచి అధికారాన్ని సొంతం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తాయి. ఇక ఇందులో ఎటువంటి డౌట్ కూడా అవసరం లే. బీజేపీనే ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. ఢిల్లీలో బీజేపీ చివరిసారిగా ఎప్పుడో తెలిసిన 1993 ఎన్నికల్లో గెలిచింది. ఓరే నాయన. తరువాత 1998 ఎన్నికల నుంచి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అయితే ఓడిపోతానే వస్తుంది. కానీ ఈసారి తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్నిటిని కూడా ఉపయోగించి బీజేపీ తన సత్తానైతే చూపించింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీ పీఠాన్ని బీజేపీ అయితే అధిష్ఠించబోతోంది. అయితే ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు సంభవిస్తాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానాల సంఖ్య ఎంత? ఆల్రెడీ చెప్పినా కదా ఇంతకుముందు ఒక వీడియోలో, గుండు 0. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకు ఏ ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు వచ్చే అవకాశం అయితే కనపడడం లే. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అయితే ఖాయం, అంటే ఓడిపోవడం ఖాయం, అందులో డౌట్ ఏమీ లే. ఇకపోతే ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఈ రాహుల్ గాంధీ సెంచరీ చేస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ప్రచారం చేసినటువంటి 99 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి పాలవుతా వస్తుంది. ఇప్పుడు ఈ ఢిల్లీ ఎన్నికల ఓటమితో రాహుల్ గాంధీ ఓటముల సంఖ్య 100కు చేరిపోని ఉండాలి. అంటే రాజకీయాల్లో సెంచరీ సాధించినటువంటి మొట్టమొదటి నాయకుడిగా మన రాహుల్ గాంధీ చరిత్రకు ఎక్కడ ఉన్నాడనమాట. దీంతో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, అలాగే రాహుల్ గాంధీ ప్రతిష్ట ఒక్కసారిగా దిగజారిపోనున్నాయి. ఇక్కడ ప్రతిష్ట అంటే ప్రజల్లో ఉంటుంది అనుకుంటారేమో. కాదు. వాళ్ళకు యాక్చువల్గా అయితే దేశంలో కావచ్చు, దేశ ప్రజల్లో కావచ్చు, వాళ్ళకి ఎంత మాత్రం ప్రతిష్ట ఉండదో, ఎంత మాత్రం గౌరవం ఉండదో మీకు కూడా తెలుసు. కానీ వాళ్ళకు ప్రతిష్ట ఉండేది ఎక్కడ తెలిసినా సూడో సెక్యులర్ ప్రపంచంలో ఉండదు వాళ్ళకి ప్రతిష్ట. అంటే ఆడైతే డమాలింగోళ్ళు. ఇక ఇదే అవకాశంగా ఇండి కూటమిని మమతా బెనర్జీ ఆక్రమించుకునే అవకాశం కూడా ఉండదు. ఆమె ఇప్పటించే వెయిట్ చేస్తుంది. ఏది ఈ పాంగద కప్ కోసం వెయిట్ చేసినట్టు ఈ ఇండి కూటమిని చేజిక్కించుకోవడానికి ఆమె ఇప్పటించో ట్రై చేస్తుంది. ఇప్పటికే ఇండి కూటమి పార్టీలో మమతా బెనర్జీ వైపు చూస్తున్నాయి. ఈ శరద్ పవార్, అదేవిధంగా ఒమర్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులు పూర్తిగా ఈ మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఈ ఢిల్లీ ఎన్నికల తర్వాత ఇండి కూటమికి చీఫ్గా ఈ మమతా బెనర్జీనే నియమించే అవకాశం అయితే ఉండాలి. ఇకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వద్దాం. ఢిల్లీ ఎన్నికల్లో ఒక్కసారి కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందంటే ఇక ఆ పార్టీ పూర్తిగా కుప్పగొలిపినట్టే లెక్క. ఓడిపోయిన తర్వాత ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడరు 2గా చీలిపోయి కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి, ఇంకేదైనా మిగిలిన కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశం అయితే ఉండాలి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి మరొక రాష్ట్రం పంజాబ్. అసలే పంజాబ్ ముఖ్యమంత్రి పైన పంజాబ్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండాలి. దానికి తోడు ఇప్పుడు ఢిల్లీలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినట్టయితే ఇక పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే ఇప్పటికే పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారంట. అంటే ఆడ కూడా ఇంకతం. దీంతో రేపు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఓడిపోతే ఆటోమేటిక్గా అరవింద్ కేజ్రీవాల్ అయితే వీక్ అయిపోతాడు. అప్పుడు కేజ్రీవాల్ మాట వినే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇక ఈ రాహుల్ గాంధీ ఈ కులగణన అంటాడు కదా, ఈ కులగణన డిమాండ్కు వీళ్ళు కూడా తగ్గిపోతుంది. అంతెందుకు, ఆయన ఉన్నాడు కదా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, అసలు ఆయనే వ్యతిరేకిస్తున్నాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీని ఆయనే వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఈ కులగణను ఒక నినాదంగా చేసుకుని ఈ రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల్లోనూ, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేసినాడు. కానీ ప్రజలు మాత్రం ఈ విషయంలో రాహుల్ గాంధీని అయితే తిరస్కరించారు. దీంతో కులగణన ఈ డిమాండ్ విలువ అయితే తగ్గిపోనున్నది. ఇక దేశంలో అత్యంత బలమైన శక్తిగా మరొకసారి మళ్ళీ ఈ భారతీయ జనతా పార్టీ అయితే నిలవనున్నదనమాట. పార్లమెంటు ఎన్నికల ఎదురు దెబ్బలను తట్టుకొని కూడా, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు అందరూ కూడా తెలుసు. చాలా వరకు మెజార్టీ స్థానాల్లో మనం గెలుస్తామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ పరిస్థితి అయితే లేదు. కానీ ఎవరైతే ఎన్డీఏ కూటమి పార్టీల సహకారంతో మళ్ళీ అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, మన మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయినాడు, అలాంటిది ఆ ఎదురు దెబ్బలన్నింటినీ తట్టుకొని మళ్ళా పుంజుకొని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తన సత్తానైతే నిరూపించుకుంటుంది. ఏది మన హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో కావచ్చు. మొత్తానికైతే సూపర్ వర్క్. ఏమంటారా? మామూలుగా చేయాల ఫీల్డ్ వర్క్.
వరకు. ఆర్ఎస్ఎస్ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించింది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన, ప్రతి చోటికి పోతారు, ప్రతి ఇంటికి పోతారు, ప్రతి వ్యక్తిని వాళ్ళు తట్టి లేపుతారని చెప్పేసి నేను చెప్పిన. లేకపోతే పార్లమెంట్ సాక్షిగా హిందువులను దూషిస్తారా, ద్వేషిస్తారా, హిందువులేంది హింసావాదులా, హింసను కోరుకుంటారా, అసూయతో రగిలిపోతా ఉంటారా? చూద్దాం. ఇంకా ఉండాలి, చాలా ఉండాలి, ఇంతటితో అయిపోలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.